హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జూబీ ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని నా దగ్గర ఉన్నటువంటి బిర్యానీ సామాన్లు మాత్రమే వేశాను. తర్వాత అందులో కట్ చేసిన బీట్రూట్, క్యారెట్, ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని అందులో డ్రై చేసి పెట్టుకున్న పుదీనా పొడి, కొద్దిగా సోంపు గింజలు, శుభ్రం చేసి పెట్టుకుని వాటర్ లేకుండా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత అందులోకి సరిపడా సాల్ట్, పసుపు వేసుకోవాలి. కొంచెం స్పైసీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్ల కారం వేసుకున్నాను. మీకు స్పైసీగా వద్దనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత నేను హోమ్ మేడ్ హోల్ గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి. అది స్పైసీగా కావాలనుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను. వేసి మరి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసిన టమాటా కూడా వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా కుక్ అయిన తర్వాత ముందుగా కొలిసి పెట్టుకున్న వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ మనం 1 కప్పు రైస్కి 1 కప్పు వాటరే తీసుకున్నామండి. ఎందుకంటే మనం బాస్మతి రైస్ ఈ దమ్ బిర్యానీ చేసేటప్పుడు గంటకు పైనే ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ఈ రైస్లో వాటర్ లేకుండా ఇలాగా చిల్లు డేక్స్లో వేసి బాగా వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఈ బిర్యానీలో ఈ రైస్ వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా కలుపుకూడదండి. నేను చెప్పిన విధంగానే ఇలాగా కలుపుకోవాలి. 1 గ్లాసు రైస్కి 1 గ్లాసు వాటర్ వేసాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కలపాలి. ఎందుకంటే రైస్ గంటకు పైనే నానింది కాబట్టి ఇరిగిపోతుంది. ఇరగకుండా మనకి పొడి పొడిగా పొడవుగా కూడా వస్తుంది. రైసు ఎంత నానితే అంత చక్కగా మనకి వస్తుంది బిర్యానీ. తర్వాత కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి పైన మనం బరువు పెట్టాలండి. బరువుకి నేను మసాలా రోడ పెడుతున్నాను. ఇది పెట్టి సిమ్లో పెట్టి మన స్టవ్ 15 నుంచి 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మనకి చక్కగా దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. రైస్ ఎక్కడ విరగకుండా మనకి చక్కగా కుక్ అవుతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మనం పెద్దగా ఏం కష్టపడవలసిన అవసరం లేదు. చాలా సింపుల్గా కూడా ఉంటుంది, చక్కగా కూడా అయిపోతుంది. ఇందులోకి మనం పెరుగు కానీ లేదా కచంబరు కానీ వేసుకుని తినొచ్చండి. వేడివేడిగా తిన్నప్పుడు చాలా బాగుంటుంది. మనకి ఇలాగా పొడి పొడిగా చాలా చక్కగా బిర్యానీ వస్తుంది. రైస్ ఎక్కడ ముద్దగా రాకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.